అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇస్లాం పురుషుడికి నలుగురు స్త్రీలను వివాహం చేసుకునే హక్కు కల్పించడం, ఇది పురుష ఆధిపత్యానికి నిదర్శనం కాదా? ఇది ప్రశ్న. దీనికి ఈరోజు సమాధానం చూసే ప్రయత్నం చేద్దాం. ఇస్లాంను నిందించే ముందు ఒకే భార్య ఉండాలన్న ఏదైనా ఒక ధార్మిక మత గ్రంథం మనం చూపించగలగాలి. భారతదేశ పురాణాలు, కథలు చూసినచో ఉదాహరణకు వేదాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీతల్లో కూడా ఒక భార్య కంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉన్నవారి సంఖ్య మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఒక భార్య కంటే ఎక్కువ మంది భార్యలు ఉండడం తప్పు కూడా కాదు అని అందులో మనకి తెలియచేయబడింది కూడా. ఉదాహరణకు దశరథ మహారాజు రాముని యొక్క తండ్రి ఒకరికన్నా ఎక్కువ భార్యలు కలిగి ఉన్నారు. కృష్ణుడు అనేక భార్యలు కలిగి ఉండడం జరిగింది. బైబిల్‌లో చూసినట్లయితే అబ్రహాంకు ముగ్గురు భార్యలు, సొలొమోన్‌కు 100 మంది భార్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. 1954వ సంవత్సరంలో హిందూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఒక భార్య ఉండగా మరో స్త్రీని వివాహం చేసుకోరాదని, అప్పటి నుండే ఒకే భార్యను కలిగి ఉండడమే ఉత్తమమని సిద్ధాంతం విస్తృతంగా ప్రచారంలోకి రావడం జరిగింది. అసలు తెలియని విషయం ఏమిటంటే 1400 సంవత్సరాలకు పూర్వమే ఒకే భార్య కలిగి ఉండడమే మీకు మేలు అని వివరించింది ఇస్లాం ధర్మం. అంతేకాదు ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకుంటే వారి భార్యలకు సరియైన న్యాయం చేయండి అని దివ్య ఖురాన్‌లో 4వ అధ్యాయం 3వ ఆయతులో దైవం ఈ విధంగా బోధించడం జరిగింది కూడా. మీకు నచ్చిన స్త్రీలను ఇద్దరేసి గాని, ముగ్గురేసి గాని, నలుగురేసి గాని వివాహం చేసుకోండి. అయితే న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకుంటే గనక అప్పుడు ఒక ఆమెనే చేసుకోవడం ఉత్తమం. ఇదే అధ్యాయంలో 4వ అధ్యాయం 129లో తెలియజేయబడిన విషయం ఏమిటంటే, భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ శక్తికి మించిన పని. మీరు ఎంత కోరినా దానిని సాధించలేరు. ఈ 2 ఖురాన్ వాక్యాలను బట్టి తెలుస్తోంది ఏమిటి? భార్యలకు సరియైన న్యాయం చేయగలిగినప్పుడే ఒకరికంటే ఎక్కువ మందిని అంటే నలుగురి వరకు వివాహం చేసుకునే హక్కు ఉంది. లేదంటే లేనట్లే కదా! ఒక భార్య కలిగి ఉండడమే మేలు అన్నది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇస్లాంను నిందించే ముందు ఇస్లాంకు పూర్వం పరిస్థితి ఎలా ఉండేదో కూడా ఒక్కసారి ఆలోచించాలి. అరబ్బుల్లో అయితే ఓ పురుషుడు ఎంతమందినైనా వివాహం చేసుకునే హక్కు కలిగి ఉండేవాడు. కొత్త భార్య వస్తే పాత భార్యను నిర్లక్ష్యం చేసేసేవారు లేదా ఆమెను విడిచిపెట్టేసేవారు. పురుషుడు ఎన్ని బాధలు పెట్టినా అతని వద్దనే పడి ఉండాల్సిందే. ఆమె తన బాధను చెప్పుకునే అవకాశం కూడా ఉండేది కాదు. అలాగే స్త్రీని తన ధనబలంతో, భుజబలంతో వశపరుచుకునేవాడు. ఇటువంటి అకృత్యాలను ఆపేందుకే ఇస్లాం ఎన్నో ఇటువంటి నియమాలను విధించింది. వివాహం చేయించేటప్పుడు వివాహకర్త పెళ్లి కుమార్తెను పెళ్లి నీకు సమ్మతమేనా లేదా అన్నది ముందుగా అడుగుతాడు. అది కూడా పెళ్ళికి హాజరైన పెద్దలందరి ముందు. ఆమెకు సమ్మతమైతేనే వివాహం ముందు కొనసాగిస్తాడు. లేదంటే ఆయన ఆ వివాహం అక్కడే నిలిపేస్తాడు. అలానే వివాహం జరిగిన తరువాత ఆమెను భర్త వేధిస్తున్నా లేక ఇతర కారణాల వల్ల ఆమె అతని నుండి విడిపోయే అవకాశం కూడా ఉంది. దీన్ని ఖులా అంటారు. ఇది ఆమెకు కలిగించినటువంటి ఒక హక్కు. ఇస్లాం స్త్రీలకు ఎన్నో హక్కులను కల్పించి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందింపజేసింది. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఖురాన్‌లోని ఈ నియమ నిబంధనలను పాటించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు శాస్త్రీయ పరంగా కూడా మనకి కనిపిస్తాయి. ఒక పురుషుడికి నలుగురు స్త్రీల వరకు వివాహమాడే అర్హత ఉంది అంటే అందులో ఒక పరమార్థం కూడా ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్త అయిన దైవం తెలియజేశాడు కాబట్టి. వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. వైద్య శాస్త్రం ప్రకారం పురుషుల కంటే మహిళల ఆయుష్షు ఎక్కువ అని అనేక సర్వేల వల్ల మనకి స్పష్టంగా తెలుస్తుంది. మగ శిశువు కంటే ఆడ శిశువుకే వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ఆడ శిశువు కన్నా మగ శిశువులే ఎక్కువగా చనిపోతూ ఉంటారు కూడా. పెద్దవాళ్లలో కూడా పురుషులే అధికంగా త్వరగా చనిపోతారు. ఉదాహరణకు యాక్సిడెంట్ల వల్ల, యుద్ధాల వల్ల, ఇండస్ట్రీస్‌ల వల్ల స్త్రీల కన్నా పురుషులే ఎక్కువగా చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. మన భారతదేశంలో స్త్రీల కన్నా పురుషులే ఎక్కువ కూడా. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడు స్కానింగ్ ద్వారా కడుపులో ఉన్న బిడ్డ ఆడా, మగ అని తెలుసుకుని ఆడబిడ్డ అయితే క్రూరంగా గర్భంలోనే అబార్షన్ ద్వారా చంపేయడం జరుగుతుంది. ఇది ఎంత నికృష్టమైన కార్యమో ఆలోచించండి. అమెరికాలో అయితే పురుషుల కంటే స్త్రీలు 7.8 మిలియన్ల మంది అధికంగా ఉన్నారు. కేవలం న్యూయార్క్ పట్టణంలో 1 మిలియన్ మంది స్త్రీలు
పురుషుల కంటే అధికంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక అమెరికాలో ఉన్న పురుషుల్లో 1/3 వంతు నపుంసకులు ఉన్నారు. మొత్తం అమెరికాలో 2.5 మిలియన్ల మంది నపుంసకులు ఉన్నారు. వీరు ఎలాగో వివాహానికి దూరంగానే ఉంటారు. బ్రిటన్లో అయితే పురుషుల కంటే స్త్రీలు 4 మిలియన్ల మంది అధికంగా ఉన్నారని మనకు తెలుస్తుంది. జర్మనీలో 5 మిలియన్లు, రష్యాలో 9 మిలియన్లు. ప్రపంచంలో మొత్తం మీద ఎంతమంది స్త్రీలు ఉన్నారో అల్లాహకే బాగా తెలియాలి. ఇలా ప్రపంచంలో ఎక్కడ చూసినా స్త్రీల సంఖ్య ఎక్కువ. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం ఆడాలని నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తే మిగిలిన స్త్రీల సంగతి ఏంటి? వివాహ బంధం లేకుండా ఉండిపోవాలా? మరి ప్రకృతి సిద్ధమైన శారీరక వాంఛనను తీర్చుకునేది ఎలా? వారికి పిల్లలు, సంసారం, కుటుంబం వంటివి ఎలా ఏర్పడతాయి? మరి వారి వాంఛలు అక్రమ సంబంధాల ద్వారా తీర్చుకునే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది కదా! మరి ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఒక పురుషుడికి రెండో భార్యగా ఉండడం గౌరవంగా ఉంటుందా? అసలు వివాహమే లేకుండా ఒంటరిగా జీవించడం ఉత్తమంగా ఉంటుందా? లేదా స్త్రీకి స్త్రీయే పెళ్లి చేసుకోవడం ఉత్తమమా? లేదా బజారు పాలు కావడం ఉత్తమమా? ముస్లింలు చట్టపరంగా ఇద్దరిని వివాహం చేసుకుంటే తప్పు అని అనేవారు చెప్పాలి. మరి ఈ సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వారిలో ఎంతమంది అక్రమ సంబంధం పెట్టుకుని చట్ట వ్యతిరేకంగా ఇద్దరేసి, ముగ్గురేసి భార్యలు కలిగి ఉండడం మనం చూడడం లేదు. ఇది జగమెరిగిన సత్యం. తన భార్యను మరొకరితో వదిలివేయడం కూడా మనం నేటి కాలంలో చూస్తూ ఉన్నాం. 1951 నుండి 1961 సంవత్సరంలో ఒక సర్వే కమిటీ వారు హిందూ వివాహాలు, ముస్లిం వివాహాలు, రెండో పెళ్లిళ్లపై సర్వే చేశారు. ఆ కమిటీ వ్రాసిన సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే ఇద్దరు భార్యలు ఉన్నవారు ముస్లిమేతరుల్లో 5.6% ఉంటే ముస్లింల్లో 4.31% మంది ఉన్నట్లు తెలిసింది. చివరిగా ఒక మాట, ఇస్లాంలో ఆచరణ పద్ధతులు 5 ఉంటాయి. 1 ఫర్జ్, 2 ముస్తహబ్, 3 ముబాహ్, 4 మక్రూహ్, 5 హరాం. 1 ఫర్జ్ అంటే తప్పనిసరిగా పాటించాలి, లేదంటే తప్పు చేసినట్లే. 2 ముస్తహబ్ అంటే ఫలానా పని చేస్తే పుణ్యం వస్తుంది, లేదంటే తప్పు కాదు. 3 ముబాహ్ అంటే ఫలానా పని చేస్తే పుణ్యం రాదు, పాపం కూడా రాదు. 4 మక్రూహ్ అంటే ఫలానా పని చేస్తే తప్పు. 5 హరాం అంటే ఆ ఫలానా పని చేయడం వల్ల మహాపాపం లభిస్తుంది. ఓ ముస్లిం ఇద్దరు లేక ముగ్గురు భార్యలు కలిగి ఉండడం ముబాహ్ క్రిందకి వస్తుంది అని ఇస్లాం ధర్మం స్పష్టంగా చెబుతుంది. అంటే ఇద్దరు భార్యలు కలిగిన వాడు ఉత్తమమైన ముస్లిం అని ఎక్కడా ఉండదు. ముస్లిం సమాజం అతనిని ఏదో గొప్ప పని చేసినట్లుగా కూడా పరిగణించదు. ఇస్లాం ఒక స్త్రీ నుండి 4 స్త్రీల వరకు వివాహం చేసుకునే హక్కు కల్పించి కొన్ని నియమాలు, నిబంధనలు కూడా పెట్టింది. ఆ నియమ నిబంధనలు పాటించే శక్తి ఉన్నవాడే బహు భార్యలను కలిగి ఉండేందుకు అర్హుడు, అది తప్పనిసరి పరిస్థితుల్లో. అవి ఏమిటో మీకు ఖురాన్ మరియు సహీ హదీస్ ప్రవచనాలు చూస్తే ప్రయత్నం చేస్తే మీకు తెలుస్తుంది. ఈ వీడియోలో నేను ఇచ్చిన డేటా కూడా దాదాపు 10-15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డేటా. ఇప్పుడు డేటాలు మారి ఉండవచ్చు. దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. భార్యల మధ్య న్యాయం చేయడం మీకు కష్టం అని కూడా స్పష్టంగా ఇస్లాం చెప్పింది. ఇంకా ఆ యొక్క హక్కులను తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ బహుభార్యలను చేసుకునేటువంటి ఆలోచనలో కూడా వెళ్ళడం దాదాపు అసంభవం. ఏదో తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే తప్ప. సమాజానికి అశ్లీలం పెరగకుండా నీతి నిబద్ధతల్లో జీవించడం కోసం ఒక సెక్యూరిటీ రూపంలో ఆ నిబంధనను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవేశపెట్టడం జరిగిందే తప్ప వాస్తవంగా మీరు బహువివాహాలు చేసుకుంటే నా దగ్గర ఉత్తములని ఎక్కడా కూడా చెప్పబడలేదు. కాబట్టి ఈ చిన్న వీడియోలో అన్ని విషయాలు చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఇస్లాం గురించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.